వెల్కమ్ టు ద లీడర్. కాటన్ చీర, ముఖాన చిరునవ్వు, ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజానికి భార్య. అయినా కూడా అతి సామాన్యురాలిగానే కనిపిస్తారు ఆమె. కనిపించడమే కాదు, అతి సామాన్యురాలిగా వ్యవహరిస్తారు కూడా. ఆమెను ఆమె అని సంబోధించకుండా అమ్మా అని పిలవాలి అనిపించేంత ఆత్మీయత కురిపిస్తారు తన మాటల్లో. ఆ మాతృమూర్తే సుధామూర్తి. సుధామూర్తి గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన పనే లేదు. కానీ ఆమెలోని సామాజిక దృక్పథం, అసాధారణమైన ప్రజ్ఞ గురించి చెప్పుకునేటప్పుడు ప్రపంచ మహిళా దినోత్సవానికి మించిన సందర్భం మరొకటి ఉండదేమో. మన భారతీయ సనాతన ధర్మం చెప్పే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే సుధామూర్తి లాంటి మహోన్నతమైన మహిళలు ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక్కరైనా ఉండాలి. సుధామూర్తి కేవలం ఒక రచయిత్రి లేదా సామాజిక కార్యకర్త మాత్రమే కాదు, కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే ఒక రోల్ మోడల్. మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి లాంటి పట్టుదల కలిగిన మహిళల గురించి చెప్పుకుంటే ఆ స్ఫూర్తిగాథలు ఎంతోమంది మహిళలకు మార్గదర్శనంగా పనిచేస్తాయి. కర్ణాటకలో షిగ్గావన్ అనే చిన్న గ్రామంలో పుట్టి రాజ్యసభ ఎంపీ వరకు సాగిన ఆమె ప్రయాణం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకం. కుటుంబంలో భర్తతో పాటు పిల్లలిద్దరికీ తల్లిగా న్యాయం చేయటమే కాదు, భర్త పెట్టిన కంపెనీ ఉద్యోగులందరికీ ఆమె అమ్మలాగే వ్యవహరించారు. అది విశేషం. మహిళల్లో ఇలాంటి అరుదైన క్యారెక్టర్లుండడం వల్లే ఏ ఎంటర్ప్రెన్యూర్ అయినా, ఏ ఇతర వ్యాపారవేత్త అయినా రాణిస్తున్నారు. లేకపోతే అనేక పరిశ్రమలు పురిటిలోనే పుటుక్కుమంటాయని గమనించాలి. అది 1950 ఆగస్టు 19. కర్ణాటకలో షిగ్గావన్ అనే చిన్న పట్టణంలో సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సుధా కులకర్ణి. తండ్రి డాక్టర్ ఆర్హెచ్ కులకర్ణి, ఇక తల్లి విమలా కులకర్ణి. ఈమె టీచర్. పేరెంట్స్ ఇద్దరూ చదువుకున్నవారే కావడంతో సుధా కులకర్ణికి ఆటోమేటిక్గా చదువుపై శ్రద్ధాభక్తులు ఏర్పడ్డాయి. అలాగే సాంప్రదాయ కుటుంబం కావడంతో చిన్నతనం నుంచే విద్య, వినయం, సేవాభావం ఆమె రక్తంలో ఇంకిపోయాయి. సుధ చిన్నప్పటి నుంచే ఏకసంతాగ్రాహి. తాతయ్య, నానమ్మలు చెప్పే కథలు ఆమె మస్తిష్కంలో బలమైన ముద్ర వేస్తాయి. వారు చెప్పే కథలే ఆమె భవిష్యత్తులో రచయిత్రిగా మారేందుకు బీజాలు నాటాయి. గ్రామీణ జీవనంలో ఉండే సాధారణత్వం, గ్రామాల్లో కనిపించే అమాయకత్వం, బతుకుబండి లాగించేందుకు ఒక్కొక్కరు పడే కష్టాలు, ఇవన్నీ కూడా ఆమె వ్యక్తిత్వానికి రెండో పార్శ్వంగా అంటిపెట్టుకునుంటాయి. ఆమె చిన్నతనంలో చిన్న కథలు, గాథలు, స్వాతంత్ర సమరయోధుల కహానీల వల్ల అదే మనస్తత్వంతో పెరిగి పెద్దదయ్యారు సుధ. అందుకే ఆమె భవిష్యత్తులో అద్భుత రీతిలో ఆలోచించగలిగే, బాలలు ఆవురావురంటూ ఎగబడి చదివే బాల సాహితీ సృష్టికర్తగా తయారయ్యారు. గతకాలంలో అమ్మలు, అమ్మమ్మలు కథలు చెప్పేవారు, కహానీలు చెప్పేవారు. ఆ విధంగా వ్యక్తిత్వంలో విలువలు బలపడ్డానికి పునాదులు వేసేవారు. ఇప్పుడు కథలు చెప్పే అమ్మమ్మలు, నానమ్మలు కరువైపోయారు. ఎవరి చేతుల్లో చూసినా సెల్ ఫోన్లే అన్ని పనులు చేసి పెడుతున్నాయి. అందుకే పిల్లలకు మానవీయ స్పర్శ, మానవీయ విలువల్లో ఔన్నత్యం దొరకడం లేదంటారు మానసిక నిపుణులు. అయితే సుధామూర్తి పాతతరానికి చెందిన వ్యక్తి కావడంతో వృద్ధతరం పాములు నేర్పించిన విలువలు అద్భుతంగా వంట పట్టించుకున్నారు. చిన్ననాడు తెలుసుకున్న విలువలే పెద్దయ్యాక అందరికీ పంచాలనుకున్నారు. ఆ విధంగా నాటి వృద్ధతరానికి, నేటి కుర్రతరానికి గ్యాప్ లేకుండా చూడాలనే బృహత్తర ఆలోచన చేశారు. అందువల్లే పిల్లల కోసం సాహిత్యం సృష్టించారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో అనేక పుస్తకాలు రాశారు. కన్నడం, ఇంగ్లీష్లో ఆమె రచనలు బాగా కనిపిస్తాయి. దాదాపు 100 పుస్తకాల దాకా రాసిన సుధ అందులో ఎక్కువగా పిల్లల కోసం రాసినవే కావటం విశేషం. గురువు అంటే ఉపదేశం ఇచ్చినవాడే కానక్కర్లేదు. జీవితానికి పనికొచ్చే విషయాలు నేర్పించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్లే విలువలు నేర్పించే ప్రతి ఒక్కరూ గురువులే. ఆ విధంగా సుధకు వాళ్ల నానమ్మ గురువైతే, నానమ్మకు ఈమె కూడా చదవడం ఎలాగో నేర్పించి గురువుగా మారారు. అంతేకాదు, నానమ్మకు గురుదక్షిణ కూడా చెల్లించుకున్నారట. అదెలాగో ఇప్పుడు చూడండి. చిన్నప్పుడు స్కూల్లో ఎంతో యాక్టివ్గా ఉండేవారు సుధ. ఇంట్లో నాన్నమ్మకు చదువు నేర్పించారట.
భామ నుంచి కథలు నేర్చుకున్న సుధ అంత చిన్న వయసులోనే ఆమెకు చదవటం ఎలాగో నేర్పించి గురుదక్షిణ తీర్చుకోవటం విశేషం. హౌ ఐ థాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనే పుస్తకం ద్వారా ఇలాంటి అరుదైన విషయాలు నేటి తరం తెలుసుకోవచ్చు. ఆమె చిన్ననాటి అనుభవాల్నించే ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఆవిర్భవించాయి. ఆ కాలంలో బాలికలు చదువుకోవడమే ఎక్కువ. అలాంటిది ఉన్నతమైన చదువులకు ఆస్కారం ఉంటుందని ఊహించగలమా? కానీ సుధామూర్తి అసాధారణమైనవారు. బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్లో ఎంఈ పూర్తి చేశారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాచ్లో సుధ ఒక్కరే లేడీ స్టూడెంట్ కావడం విశేషం. అందరూ మగాళ్ల మధ్య ఒక్క యువతి కాలేజీ విద్యను సక్సెస్ఫుల్గా చదవడం అంటే ఎంత కలుపుగోలుతనం ఉండాలో, ఇంకెంత ధైర్య సాహసాలుండాలో అర్థం చేసుకోవాల్సిందే. అంతేకాదు, బీఈ, ఎంఈ రెండింటిలోనూ గోల్డ్ మెడల్ సాధించడం ఘనమైన విషయం. ఆ తరువాత 1974లో టెల్కేలో ఫస్ట్ లేడీ ఇంజనీర్గా ఎంట్రీ ఇవ్వటం ఒక చారిత్రక అంశంగా చెప్పుకోవాలి. ఆ కాలంలో మహిళలకు అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ఆమె పట్టుదలతో ఆ సాంప్రదాయం బ్రేక్ చేశారు. టాటా కంపెనీలో మహిళలకు ప్రవేశం లేదు అన్న ప్రకటన సవాల్ చేస్తూ జేఆర్డీ టాటాకు ఉత్తరం రాసిన ఘటన చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అది 1974లో జరిగిన ఘటన. అప్పుడు సుధకు 23-24 ఏళ్లుంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎంఈ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. ఆమెకు యూఎస్లో యూనివర్సిటీల నుంచి పీహెచ్డీ స్కాలర్షిప్లొచ్చాయి. భారతదేశంలో ఉద్యోగం చెయ్యాలి అనే ఆలోచన లేదు. విదేశాలకు వెళ్లి డాక్టరేట్ చెయ్యాలి అనేదే ఆమె ప్లాన్. ఒకరోజు లెక్చరర్ హాల్ నుంచి హాస్టల్ వైపు వెళుతుంటే కాలేజ్ నోటీస్ బోర్డుపై ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టెల్కో అంటించిన జాబ్ అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. అందులో యంగ్, బ్రైట్ ఇంజనీర్స్, హార్డ్ వర్కింగ్, ఎక్సలెంట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కావాలి అని ఉంది. అయితే దిగువనే మరో చిన్న లైన్ కనిపించింది. లేడీ క్యాండిడేట్స్ నీడ్ నాట్ అప్లై అనేదే ఆ లైన్. అది చూసిన సుధామూర్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జీవితంలో మొదటిసారిగా లింగ వివక్ష ఎదురైంది. అకాడమిక్లో నేనందరికంటే బెటర్గా ఉన్నాను, కానీ తాను ఫీమేల్ కావడంతో అవకాశం లేదా అని ఆవేదనకు గురయ్యారట. ఆమె గదికి వెళ్లి వెంటనే ఒక పోస్ట్ కార్డు తీసుకుని లేఖ రాశారట. టెల్కోను ఎవరు నడుపుతున్నారో తెలీదు, కానీ టాటా గ్రూప్ చైర్మన్ జేఆర్డీ టాటా పేరు మాత్రం తెలుసు. చైర్మన్ వేరేవారున్నా ఆమెకు తెలిసింది జేఆర్డీ టాటానే. దీంతో చిరునామా కూడా సరిగా తెలియకపోయినా జేఆర్డీ టాటా, బాంబే హౌస్ అని రాసి పోస్ట్ చేశారట. పావులా పైసల కార్డు ముక్కను ఎంతో బలమైన సాధనంగా ఉపయోగించుకోవటం సుధలో పట్టుదల సూచిస్తుంది. ఆమె ఆ కార్డులో ఇంకా ఏం రాశారంటే, ఉన్నతమైన విలువలతో కంపెనీ నడపడంలో టాటాలు ముందుంటారు. ఇనుము, ఉక్కు, రసాయనాలు, టెక్స్టైల్స్, లోకోమోటివ్స్ లాంటి ప్రాథమిక పరిశ్రమలు మొదలుపెట్టింది కూడా టాటాలే. 1900 సంవత్సరంలో దేశంలో ఉన్నత విద్యకు తోడ్పడింది కూడా టాటాలే. అదృష్టవశాత్తు నేను కూడా అక్కడే చదువుతున్నాను. కానీ టెల్కో లాంటి కంపెనీ లింగభేదం చూపిస్తుందని తెలుసుకుని నాకు ఆశ్చర్యం కలుగుతోంది అంటూ కార్డు పోస్ట్ చేశారట సుధామూర్తి. ఆ తరువాత ఆ విషయం కూడా మర్చిపోయారు. కానీ తాను రాసిన లేఖ పనిచేసింది. 10 రోజుల్లోనే టెల్కో నుంచి టెలిగ్రామ్ ద్వారా రిప్లై వచ్చింది. పూణేలోని ఆఫీసులో ఇంటర్వ్యూ కోసం రండి, ప్రయాణ ఖర్చు బాధ్యత మాదే అనేది ఆ టెలిగ్రామ్ సారాంశం. ఆ ఇంటర్వ్యూలో 6 ప్యానలిస్టులున్నారట. జేఆర్డీ టాటాకు లేఖ రాసింది ఈఎంఐఏ అని తమకు తెలియనట్టుగా వారు ఇంటర్వ్యూ చేశారట. ఇటు సుధ కూడా భయం లేకుండా అన్ని టెక్నికల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశారట. చివరకు ప్యానలిస్టులంతా తాము ఫ్యాక్టరీలో ఎప్పుడూ మహిళలు నియమించలేదని, ఎందుకంటే అది కాలేజీ కాదు ఫ్యాక్టరీ అంటూ క్లారిటీ ఇస్తూ సుధను రీసెర్చ్ ల్యాబ్లో పనిచేయమన్నారట. ఇక సుధ కూడా సంస్కరణ అనేది ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా, లేకపోతే మహిళలు ఎప్పుడూ ఫ్యాక్టరీలో పనిచేయలేరు అంటూ రిప్లై ఇచ్చారట. అలా టెల్కోలో తొలి మహిళా ఇంజనీరుగా అరుదైన ప్రస్థానం మొదలుపెట్టారు సుధ. అలా పూణేలో డెవలప్మెంట్ ఇంజనీరుగా, ఆ తర్వాత ముంబై, జంషెడ్పూర్లో కూడా పనిచేశారు సుధ. ఆమె రాసిన ఒక్క పోస్ట్ కార్డ్ టెల్కో విధానాన్నే మార్చేసింది. జేఆర్డీ టాటా వ్యక్తిగతంగా స్పందించి ఆమెకు అవకాశం ఇవ్వడంతో ఒక డైనమిక్ లేడీ ఇంజనీరును ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా తమ కంపెనీ కూడా ఉన్నత విలువలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని చాటుకున్నట్టయింది. ఆ ఉద్యోగమే ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పాలి.
కులకర్ణి జీవిత భాగస్వామిగా నారాయణమూర్తి చేరిపోవడంతో ఆమె పేరు సుధామూర్తిగా మారింది. ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన మూర్తి ముందుగా సుధతో మ్యారేజ్కి ప్రపోజ్ చేశారు. వారి పరిచయం కూడా పుస్తకాల ద్వారా జరగడంతో అది సవ్యమైన అవగాహనకు బాటలు పరిచింది. సుధా కులకర్ణికి నారాయణమూర్తి ప్రపోజ్ చేయటం విచిత్రంగా జరిగిందట. సుధను చూడగానే మనసు పరేసుకున్న నారాయణమూర్తి తనను పెళ్లి చేసుకుంటుందో లేదో అని సంశయించారట. లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన నారాయణమూర్తి తాను ఎప్పటికీ ధనవంతుడిని కాలేనని, నువ్వు అందమైన తెలివైన దానివంటూ మొదలుపెట్టారట. ఎవరిని కావాలని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, కాని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారట మూర్తి. అందుకు సమయం కావాలన్నారట సుధ. అయితే తండ్రి మాత్రం తొలుత నో చెప్పారట. నారాయణమూర్తి కమ్యూనిస్ట్ అని, వారి భావాలు వేరుగా ఉంటాయని, అవి సాంప్రదాయ కుటుంబాలకు సరిపోవని చెప్పుకొచ్చారట. అవన్నీ పక్కన పెట్టిన కుటుంబాన్ని పోషించే జాబ్ కూడా అతనికి లేదనేది మరో రీజన్. ఎందుకంటే అప్పుడు మూర్తి రీసెర్చ్ అసిస్టెంట్గా చాలా తక్కువ జీతంతో నెట్టుకొచ్చేవారు. అందువల్ల మూర్తి సుధ ఎప్పుడు హోటల్లో కలిసిన బిల్లు కూడా సుధా కులకర్ణి చెల్లించేవారట. మొత్తానికి 1977లో మూర్తి పట్నీ కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్గా చేరిపోయారు. అప్పుడు సుధ తండ్రి వారిద్దరి పెళ్లికి అంగీకరించారు. 1978 ఫిబ్రవరి 10న బెంగళూరులో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి అత్యంత సాదాసీదాగా కేవలం 2 కుటుంబాలు, అతి సమీపంగా ఉండే కొందరు బంధువులు మాత్రమే హాజరయ్యారట. ఆ పెళ్లికైన ఖర్చు 800 రూపాయలు మాత్రమే. ఇక పెళ్లి తర్వాత మూర్తితో యుఎస్ వెళ్లారు సుధ. ఆయన ట్రైనింగ్లో ఉంటే 3 నెలల పాటు సుధ యుఎస్లో ఒంటరిగా బ్యాక్ ప్యాక్ ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఆ బ్యాక్ ప్యాక్ చూసి న్యూయార్క్ పోలీసులు డ్రగ్స్ స్మగ్లర్గా భావించి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక సుధ పూణేలో టెల్కోలో కొనసాగారు. మూర్తి పట్నీలో ఉద్యోగం చేశారు. అయితే అప్పట్లో మూర్తి సాఫ్ట్రానిక్స్ అనే సాఫ్ట్వేర్ స్టార్టప్ కోసం ప్రయత్నించారట. అది ఫెయిల్ అయింది. ఇక 1981లో మూర్తి ఇన్ఫోసిస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. సుధకు భయమేసిందట. ఇప్పటికే ఓ కంపెనీకి ప్లాన్ చేసి నష్టపోయాం, భారీ వేతనం కూడా లేదు, ఆస్తిపాస్తులు పెద్దగా లేవు, కానీ మూర్తికేమో కంపెనీ పెట్టాలుంది అని తొలుత భయపడ్డ సుధ అలాగే పూర్తి సపోర్ట్ ఇచ్చారట. తన ఎమర్జెన్సీ ఫండ్లో ఉన్న 10,250 రూపాయల నుంచి 10,000 డ్రా చేసి ఇచ్చారు. ఈ సొమ్ము తీసుకుని సాఫ్ట్వేర్ కంపెనీ కోసం ప్రయత్నించినట్టు 3 ఏళ్లు కుటుంబ భారం నేనే మోస్తా, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు అన్నీ నేను చూసుకుంటా అంటూ మూర్తికి భరోసా ఇచ్చారట సుధ. ఆ విధంగా సుధ ఇచ్చిన భరోసాతో నారాయణమూర్తి మొత్తం 7 భాగస్వాములతో కలిసి ఇన్ఫోసిస్ స్థాపించడంతో సుధామూర్తి జీవితంలో మరో నూతన అధ్యాయం చోటు చేసుకుంది. ఆ 7 సభ్యుల్లో ఒకరు నందన్ నీలేకని. ఇప్పుడు దేశ ప్రజలకు తప్పనిసరిగా మారిన ఆధార్ కార్డు ఆలోచన నందన్ మెదడులో వచ్చిందే. ఆ విధంగా ఇన్ఫోసిస్ ద్వారానే ఆధార్ కార్డు రూపొందింది అని అర్థం చేసుకోవాలి. (1982లో సుధ టెల్కో ఉద్యోగం వదిలేశారు. పూణేకు వచ్చి చిన్న ఇంటికి లోన్ తీసుకున్నారు. అదే ఇన్ఫోసిస్ ఆఫీస్. ఆఫీసే ఇల్లు కావడంతో సుధ ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని అన్నీ చేయాల్సొచ్చేది. 1983లో మొదటి క్లయింట్ మైకో అయ్యింది. దీంతో మూర్తి బెంగళూరు వెళ్లారు. అటునుంచే యుఎస్ ప్రాజెక్టు కూడా వెళ్లారట. 2 పిల్లలతో సుధ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదట. పిల్లల ఆరోగ్యం, చదువులకు అష్టకష్టాలు పడుతూ ఎక్కడా వెనుకడుగు వేయకుండా నెగ్గుకొచ్చారు. పిల్లలు ఆరోగ్య సమస్యలతో 1 సంవత్సరం ఎటూ కదలకుండా ఉండిపోయారట సుధ. ఆ సంవత్సరం కనీసం మూర్తిని చూడనైనా లేదట. సుధ తన కెరీర్ను పక్కన పెట్టి మూర్తి కలల ప్రపంచమే తన ప్రపంచంగా చేసుకున్నారు. ఇన్ఫోసిస్ నీ స్వప్నం కాబట్టి నేను నా కెరీర్ త్యాగం చేస్తానని ఎంతో పెద్ద మనసు చేసుకున్నారు సుధామూర్తి. ఆ విధంగా నారాయణమూర్తి సక్సెస్ కోసం సుధ కెరీర్ త్యాగం చేశారనే చెప్పాలి. ఆ విధంగా విశ్వాసం, త్యాగం, అవగాహన అనే అలిఖిత ఒప్పందాలతో 10,000తో మొదలైన ఇన్ఫోసిస్ ఇప్పుడు $1 బిలియన్ కంపెనీగా ఎదిగింది. సుధామూర్తి సపోర్ట్ లేకపోతే ఇదంతా సాధ్యమే కాదనేది అందరూ చెప్పే మాట. ఈ విషయాలన్నీ సుధామూర్తి తన మరో రచన యాన్ అన్కామన్ లవ్లో స్వయంగా చెప్పుకోవటం విశేషం. (1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపిస్తే సుధామూర్తి చైర్పర్సన్గా 25 ఏళ్లు నడిపించారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళల సాధికారత అనే అంశాలపై బిలియన్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 70,000కు పైగా లైబ్రరీలు, 16,000 కంటే ఎక్కువగా టాయిలెట్స్ నిర్మించారు. హాస్పిటల్స్, వాటర్ ప్లాంట్స్, సామూహిక భవనాలు నిర్మించారు.
వృత్తి విద్యా కోర్సులు నేర్పే సంస్థలకు భారీగా డొనేషన్లు ఇచ్చింది ఇన్ఫోసిస్. సాధారణ జీవితం నుంచి కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సేవే జీవనం అనే భావనతో జీవించేవారు సుధామూర్తి. ఆమెకున్న సామాజిక సేవా దృక్పథానికి 2006లో పద్మశ్రీ వచ్చింది. 2023లో మోడీ ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డిచ్చి సత్కరించింది. ఒక సామాజిక సమస్యగా ఉన్న దేవదాసీల పునరావాసం కోసం ఎంతగానో ప్రయత్నించారు. వేలాది మంది దేవదాసీల జీవితాలు మార్చేలా వారికి గౌరవప్రదమైన బతుకునందించడమే లక్ష్యంగా ఆ బాధితులను ఆ వ్యవస్థ నుంచి బయటకు తెచ్చారు. ఇది సుధామూర్తి జీవితంలో చేసిన అతి ఘనమైన పనిగా చెప్పుకోవచ్చు. సామాజిక అంశాల నేపథ్యంలోనూ అనేక రచనలు చేయటం సుధామూర్తికే చెల్లింది. వాయిస్ అండ్ అదర్ వాయిస్, ది మదర్ ఐ నెవర్ న్యూ లాంటి పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్గా నిలిచాయి. సుధామూర్తికి ఉన్న సామాజిక చొరవ, సత్సాంప్రదాయం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం వంటి అంశాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమెను రాజ్యసభ ఎంపీని చేసింది. 2024 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ విధంగా సామాన్య కుటుంబం నుంచి పార్లమెంటేరియన్ స్థాయికి ఎదిగారు సుధామూర్తి. ఉన్నతమైన అవకాశాలు ఊరికే రావు. ఎంతో సామాజిక చిత్తశుద్ధి చాటుకోవాలి. కుటుంబ నేపథ్యం కూడా రాజకీయాలకు దూరంగా ఉంటే మరీ మంచిది. ఇవన్నీ సుధామూర్తి కుటుంబానికున్నాయి. అందువల్లే ఆమెను రాజ్యసభ సీటు వరించింది. 2024 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ విధంగా సామాన్య కుటుంబం నుంచి పార్లమెంటేరియన్ స్థాయికి ఎదిగారు సుధామూర్తి. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్లో రాజ్యసభలో తొలి ప్రసంగం చేస్తూ చిన్నారుల ఆరోగ్యం, మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఉచిత టీకాలివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సుధా. అయితే నిజానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంతకు ఒక నెల ముందుగానే ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్లో 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు సర్వికల్ క్యాన్సర్ టీకాలు అందించాలని ప్రతిపాదించడం గమనార్హం. కానీ సుధామూర్తి పార్లమెంట్ సభ్యుల ముందు గలం వినిపించడంతో ఆ అంశానికి ప్రాధాన్యం లభించింది. అంతేకాదు, ప్రభుత్వం కూడా తొందరగా కార్యరంగంలోకి దిగక తప్పలేదంటారు. సుధామూర్తి ఎంపీగా నామినేట్ అయిన తర్వాత జూలై 2వ తేదీన తన తొలి ప్రసంగంలో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తారు. ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించినట్టే ఈ టీకాలు కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని సూచించారు. ఈ విషయానికి మోడీ సర్కార్ ప్రాధాన్యతనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాజస్థాన్లో అజ్మీర్ నుంచి దేశవ్యాప్త ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం 14 ఏళ్లు నిండిన సుమారుగా 1.15 కోట్ల మంది బాలికలకు ఈ టీకా ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ టీకాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. నానాటికి పెరుగుతున్న క్యాన్సర్ రోగులతో దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళా లోకం వణికిపోతోంది. అలాంటి దుస్థితి రేపటి తరం బాలికలకు రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించగలిగారు సుధామూర్తి. సుధామూర్తి దంపతుల కూతురు అక్షతామూర్తి ఒక ఫ్యాషన్ డిజైనర్. ఆమె బ్రిటిష్ మాజీ ప్రధాని రిషి సునాక్ భార్య. అటు అల్లుడు రిషి సునాక్ తాను బ్రిటిష్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అత్యంత సాదాసీదా అల్లుడుగానే బిహేవ్ చేశారు. భారతీయ పంజాబ్ మూలాలు కలిగిన సునాక్ ఇంగ్లాండ్లో సౌతాంప్టన్లో జన్మించారు. పూర్వీకులంతా కెన్యా, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లారు. ఆ తర్వాత 1960లో ఆఫ్రికా నుంచి బ్రిటన్కొచ్చారు. 3 సంతానంలో రిషి పెద్దవాడు. ఒక సోదరుడు సంజయ్, సోదరి రాకీ, సోనా ఉన్నారు. ప్రతిష్టాత్మక విన్చెస్టర్ కాలేజీలో చదివారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీ చేశారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. అక్కడే రిషికి అక్షతామూర్తితో పరిచయం ఏర్పడింది. 2009లో వీరి పెళ్లి జరిగింది. ఈ జంటకిద్దరు కుమార్తెలు. రిషి కన్జర్వేటివ్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే వ్యాపారంలో బాగా గడించడం విశేషం. 2022 అక్టోబర్లో రిషి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రిటన్కు మొదటి ఆసియా మూలాలున్న ప్రధాని కాగలిగారు. 2024 జూలై వరకు పదవిలో ఉన్నారు. ఆ తర్వాత లేబర్ పార్టీ గెలుపుతో రాజీనామా చేశారు. ఇక అక్షతామూర్తి ఇన్ఫోసిస్లో దాదాపుగా 1% షేర్లు కలిగుండడంతో ఈ దంపతుల సంపద 730 మిలియన్ పౌండ్లకు చేరింది. అంటే 7,000 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. ఒక ఇమిగ్రెంట్గా వచ్చిన రిషి సునాక్ బ్రిటన్కు ప్రధానిగా ఎన్నికై తన టాలెంట్ని, ప్రజల విషయంలో ఉన్న కమిట్మెంట్ నిరూపించుకుంటే, రిషి మామ ప్రపంచ కార్పొరేట్ దిగ్గజంగా పేరు సంపాదించుకోవటం
ఇటు అత్తగారు సుధామూర్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎంపీగా ఎంపిక కావటం, భారత పౌర పురస్కారం అందుకోవడం వంటి విశేషాలు గమనిస్తే సుధామూర్తి ఇల్లే ఒక సామాజిక న్యాయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్క ముక్కులో చెప్పాలంటే సక్సెస్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా చెప్పుకునే కరెన్సీ కాదు. మనం ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాం, ఎంతమందిని మోటివేట్ చేసి సరైన దారిలో పెట్టాం, ఎంతమంది మనను రేపటి రోజుల్లో ఆదర్శవాదిగా పరిగణిస్తారనేదే ప్రాతిపదిక అవుతుంది. అలా చూస్తే సుధామూర్తి తన ఆలోచన ద్వారా కార్పొరేట్ ప్రపంచంలోనే కాకుండా మహిళలు నడవాల్సిన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. మహిళలు చేసే రాజకీయాలు ఒక తల్లి పాత్రలా ఉండాలనేదే ఆమె ఫిలాసఫీ. దేశంలో అంతకంతకు పెరుగుతున్న క్యాన్సర్ రోగులను, అందులోనూ చిన్నతనంలోనే క్యాన్సర్ గురవుతున్న ఆడపిల్లల పట్ల ఒక తల్లిలా ఆలోచించారు. అందుకే సెర్వికల్ క్యాన్సర్ రాకుండా ఉండేలా టీకాలు వేయించేందుకు కృషి చేశారు. అందుకే సుధను ఆమె అనే కంటే అమ్మగా అభివర్ణించడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ విషయం నేపథ్యంగా ఆలోచిస్తే సుధామూర్తి ఒక సామాన్యురాలిగా గ్రామీణ ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచింపచేసే ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎంతో మంది బాలల కోసం కేంద్రం కీలకమైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. ఒక లీడర్కి ఇంతకన్నా కావాల్సిన అర్హతలు ఏముంటాయి? ఇది ఇవాల్టి ద లీడర్ ప్రోగ్రాంలోని విశేషాలు. మరో ఎపిసోడ్లో మరో వ్యక్తి గురించి తెలుసుకుందాం. నమస్తే.